రైతులో ఈ సమయంలో హనుమంతున్న బలం తాకే ముందు బల గురించి కొన్ని విషయాలు మనం చూసుకుంటూ మరి యుక్తమైన రీతిలో మనం సరి చేసుకుంటూ బలాన్ని మనం తాకేవారిగా మరి వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ముందుగా మరి మన యొక్క పరిశుద్ధమైన బైబిల్ చేతపట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములని నాకు ప్రతి అధ్యాయం గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయం వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. సమయంలో మరి వారు మనం తీసుకుపోయే అంశం మరి బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది భక్తుల్ని మనము తీసుకుని వారిని బట్టి దేవుడు ఇచ్చిన మన యొక్క ప్రత్యక్షను బట్టి మరి ఆ రీతిగా మన యొక్క జీవితాలలో మనం కూడా స్థిరమైన నిర్ణయాలు కలిగి దేవుడి పట్ల బలంగా ఉండబడేలాగా మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నప్పటికీ ఇప్పుడు ముందరిని మనం ఆదర్శంగా తీసుకొని మరి మనల్ని మనం సరి చేసుకుంటూ వాళ్ళు ప్రవేశిద్దాం. మరి అంశం శ్రేష్టమైన భక్తులు స్థిర నిర్ణయాలు అనే అంశం మీద కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శ్రేష్టమైన భక్తులు వారు తీసుకున్న స్థిర నిర్ణయాలు. కీర్తనలు 16 కీర్తన 3వ వచనంలో మాట తీసుకుని 16:3 కీర్తనలు 16:3 వచనం. నేను ఇలాగందను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల ప్రియ పరులకు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అతి విలువైన మాకు ప్రయోజనకరమైన మీ యొక్క నామమును బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరి ఇప్పటి వరకు ఆరాధన వర్తమానంలోనూ ఆరాధించటంలోనూ ప్రభా సహాయపడుతూ వచ్చారు. అందరి బట్టి కూడా వందనాలు. ఇదిగో ప్రభా మరి మీ శరీరానికి మీ రక్తానికి సంతృష్టమైన పళ్ళను మా ముందు ఉంచుతున్నారు ప్రభా. మరి ముఖ్యమైన రీతిలో అది మరి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ పరీక్షించుకుంటూ ఆ పళ్ళలో చేయి విసే ముందు తండ్రి మరి మీరు మాకు ఉపదేశించిన మాటలు మేము ఒకసారి మేము ధ్యానించుకుంటూ ప్రభా ఆ ప్రకారం ప్రభా మేము ఆ పళ్ళలో చేసేట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి నిలబడే దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మలో నింపబడిన వాడని అంటే మాకు ఉపయోగకరమైన మాటలను వినిపించమని ఆ ప్రకారం జీవించేలాగా మమ్మల్ని బలపరచమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. కీర్తనలు 16:3 వచనం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఇవి దేవుడు చెబుతున్న సాక్ష్యం అన్నమాట. ఏమంటే భూమి మీద ఉన్న భక్తులు చాలా శ్రేష్ఠులంట. మరి మనం కూడా శ్రేష్టమైన వారుగా పిలువపడాలంటే ఆయనకి ఇష్టమైన వారిగా మనము ఉండాలి. అప్పుడే మనము శ్రేష్టమైన వారిగా ఆయనకు గుర్తింపుగా మనం వస్తాం. ఇంకా అలాంటి వారు ఆయనకి కేవలం ఇష్టలంట. ఎవరు ఆయనకి ఇష్టం అంటే యథార్థమైన వారు, ఆయన కొరకు శ్రమలైన నిందలైన కష్టాలైన భరించేవారు, మరి ఆయన కొరకు ప్రకటించేవారు, ఆయన పనిలో ముందుండేవారంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే అంటున్నట్టే ఈ భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్టమైన వారు ఎవరైనంటే నా కొరకు అన్ని కూడా వారు నలగొట్టుకొని భరించి నా కొరకు సహనం కలిగి నిరీక్షణ కలిగి నా కొరకు ఎదురు చూసేవారే నిజమైన భక్తులు, వారి శ్రేష్ఠులు. అటువంటి వారిని నేను ఇష్టపడుతుందని దేవుడు చెప్తున్న మాట. మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల్ని మనం చూస్తున్నాం. అయితే వారు మరి ఈ భూమిపై నివసించి మరి ఏ రకంగా జీవించారో
మరి వారి యొక్క నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారో, దేవుని పట్ల ఎలాంటి ఆశ ఉద్రేకం కలిగి ఉన్నారో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇందులో కొందరిని, ఒక 5 భక్తుల్ని, ఒక 5 భక్తి జీవితం ఒక 5 రకాల వారిని మనం చూసి మనం ఆరాధనలోకి వెళ్తాం. మొదటగా మోసే గురించి మనము కాస్త పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మోసే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. దేవుని కొరకు ఏ విధంగా తీర్మానం కలిగి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఒక భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఎలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఇచ్చాను. విశ్వాసము బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇది మోషే యొక్క సాక్ష్యం. మోషే గురించి దేవుడు కలుగుతున్నాడు. అంటే మోషే ఎలాంటి వాడు అంటే, ఆయన ఒక రాజు, ఐగుప్తి రాజు. మరి అటువంటి ఆ రాజు స్థానంలో ఉన్న వ్యక్తి, మరి రాజాధికారం కలిగిన వ్యక్తి, దానికి ధనానికి కొదువు లేదు, తన అధికారానికి తిరిగి లేదు, గొప్పవాడిగా ఆయన మరణాలు పొంది గొప్ప వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అయితే ఒక దినాన దేవుని యొక్క ఉద్దేశం మేరకు తన ఆలోచన చేసి తన ప్రజలు, ఇజ్రాయేల్ అయిన తన ప్రజలు అక్కడ వారు పడుతున్న యాతన, వారు చేస్తున్న ప్రతి పని కూడా గమనిస్తూ వచ్చాడు అన్నాడు. అప్పుడు ఆలోచన చేసి, నేను ఐగుప్తులో ఉంటున్న నా యొక్క సుఖము కంటే, అధికారం కంటే, పేరు కంటే, నేను పొందిన ఆనందం కంటే, ఎవరైతే దేవుని కొరకు శ్రమలను అనుభవిస్తూ, దేవుని కొరకు అవమానాలతో భరిస్తూ, దేవుని కొరకు వారు ఆ నిజమైన జీవితాన్ని కలిగి ఉంటారు, అటువంటి వారి కొరకు నేను కూడా వారితో పాటు నేను కార్య కోసం వారి కొరకు నేను శ్రమిస్తాను, వారిని రచిస్తాను. వారందరినీ కూడా దేవుని యొక్క చిత్తం మేరకు ఒక గమ్యానికి తీసుకొస్తానని ఒక సంకల్పంతో తనకున్న అధికారాన్ని, ఆ ధనాన్ని, ఆ గొప్ప పేరుని కూడా దానికి కాదనుకొని ఆయన ఏం చేశారంటే దేవునితో ఉండడానికి ఇష్టపడేవాడిగా ఎందుకు చూస్తున్నాను. మరి ఐగుప్తు ప్రజలు అంటే అక్కడ ఉండే ధనం అంటే అన్ని సభ్యులు ఉన్నప్పటికూను, మరి క్రీస్తు కొరకు ఎవరైతే బాధపడుతున్నారో, క్రీస్తు ఎవరైతే నిందలు భరిస్తున్నారో, ఎవరైతే క్రీస్తును యథార్థంగా జీవిస్తున్నారో అటువంటి వారి కొరకే నేను జీవిస్తాను. అటువంటి విషయంలో నాకు అవమానం కలిగిన, బాధ కలిగిన, శ్రమ వచ్చిన, ఎదురుసిన దాన్ని నేను భరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన యొక్క నిర్ణయం, ఒక తీర్మానానికి వచ్చి ఉన్నాడు. అంతేకాదు కానీ ఆయన ఎదుగుతుందంటే, ఇప్పుడు మన లోకంలో చూసుకున్నట్లయితే మనం నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు మనకి శ్రమలు, కష్టాలు వస్తుంటాయి. కానీ ఆ యథార్థతను కోల్పోయి మోసకరమైన జీవితం కలిగి వారు ఆ సుఖానుభవంగా ఉండటం మనం చూస్తుంటాం. వారు వాడే వస్తువులు అయితేనేమి, వారు ఉండే విధానం కానీ, వారి పేరు ప్రఖ్యాతులు కానీ అన్ని కూడా మనము చూస్తూ వస్తున్నప్పుడు మనకి వారి పట్ల అసూయ కలుగుతుంది. అదేంటి, నేను దేవుని పట్ల నమ్మకముగా నేను ఇది యథార్థంగా ఉన్నప్పటికీ నాకు శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, మరి శత్రువులు నాపై తరుపుకుంటూ వస్తున్నారు, నాపై అబద్ధం సాక్ష్యం చెప్తున్నారు. మరి అక్కడ పాపం ఉంది. వారు పాపంతో జీవిస్తున్నప్పటికీ వారు నాకంటే ఎక్కువ సుఖ అనుభవాన్ని పొందుతున్నారు, నాకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతున్నారు, మరి నాకంటే అధిక ధనంతో కలిగి ఉన్నారని మనకి వారి పట్ల ఈర్ష కలుగుతుంది, సహజమే. కానీ ఇక్కడ మోసే అటువంటి వాటికి వ్యతిరేకమైపోయాడు.
తనకున్న ధనాన్ని విడిచిపెట్టుకున్నాడు, తనకున్న గొప్ప పేరు విడిచిపెట్టుకున్నాడు, తన యొక్క అధికారాన్ని విడిచిపెట్టుకొని దేవుని కొరకు తను కష్టపడేవాడిగా మనం చూస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న అధికారము, బలము, ధనము అవి కొద్ది రోజులే, కానీ దేవునితో మనకుండే విధానము, సహవాసం నిరంతరం కూడా మనల్ని అంటే ఆయనతో పాటు నిరంతరం కూడా సజీవంగా ఉంచుతుంది. తర్వాత దేవునితో ఒక గొప్ప భాగ్యాన్ని మనం ఎంచుకోవడానికి అది మనకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి శ్రమలు వచ్చినా, ఎదురు వచ్చిన బాధలు వచ్చాయి, దేవుని కొరకు మరి మోసేలాగా మనం కూడా యథార్థంగా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇంకా ఏమంటారంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడికి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతను ప్రతిఫలముగా కలగబోవు బహుమానమైన దృష్టి ఉంచాను. అంటే చూడండి, సాధారణంగా మన యొక్క బంధువులు కానీ, మన యొక్క స్నేహితులు కానీ, మనకు బాగా తెలిసిన వారు కానీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు, వారి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు, వారి చేతిలో రాజ్య భారం ఉన్నప్పుడు, వారు ఏదన్నా తిరిగిలేనిదిగా ఉన్నప్పుడు అటువంటి గొడవ ఆడుతున్నాను గొప్పగా చెప్పుకుంటాం. ఆ ఫలానా ఆయన మా బంధువు, ఫలానా ఆయన మా స్నేహితుడు, ఫలానా ఆయన నన్ను గౌరవించేవాడు అనేసి మనం గొప్ప చెప్పుకుంటూ వస్తుంటాం. అంటే మనపై ఆయన దృష్టి ఉంచకపోయినా, మనల్ని ఆయన పట్టించుకోకపోయినా సరే వారి గురించి మనం గొప్పగా చెప్పడం ఈ లోకంలో మనం చూస్తుంటాం. కానీ గొప్పవాడుగా ఉండి గొప్ప పేరు ప్రత్యేకలు గాంచిన వాడేది కూడా అటువంటి వారి పేరు చెప్పుకోవడానికి అక్కడ మోషే అన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన గురి అంతా దేవునిపై ఉంది. ఆయన గురి అంతా దేవుని అంటే మనం కనిపించే వాటిని ప్రేమించడం కాదు, కానీ కనిపించేదాన్ని చూసి ఆశపడడం కాదు, కానీ కనిపించనిది, అదృష్టమైనది నా దేవుడు అదృష్టమైన వాడు. ఆయన కొరకు ఆయన దగ్గర ప్రతిఫలం ఉంది. ఈ లోక భాగము కొద్ది రోజులే, ఆ తర్వాత అది మాయమైపోతుంది, శిథిలమైపోతుంది. కానీ నా దేవుడు నాకు ఇచ్చేది అధికమైన, ఆయన నా దేవుడి దగ్గర అధికమైన ధనం ఉంది, గొప్ప బలం ఉంది, అక్కడ గొప్ప అధికారం ఉంది, ఆయనలోనే జీవం ఉంది. అటువంటి జీవం కొరికే నేను ప్రయాసపడతానని చెప్పేసి మోషే అక్కడ ప్రయత్నం చేసి చూస్తున్నాం. నాకు అనుకున్న పేరుకు అంటే నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించకూడదు, నేను ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే నాకు ప్రతిఫలం కలగవచ్చు, దేవుని యొక్క బహుమానం, దేవుడు నాకు బహుమానం ఉంచి ఉన్నాడు. ఆయన ఏమవుతుంది కాబట్టి నేను ఆయన కుమారుడుగా చెప్పుకున్నట్టుకు నాకు ఇష్టము, నేను ఆయన పనిలో ఆయన సేవలో నలిగిపోవుటకు నాకు ఇష్టమని ఒక తీర్మానం కలిగిన వ్యక్తి ఇక్కడ మోషేగా మనము చూస్తున్నాము. ఇంకా ఏమంటే అతడు ప్రతిఫలం కలగు బహుమానం దృష్టించి ఉంటాడు. విశ్వాసం అతడు అదృష్టుడైన వారిని చూసినట్టు స్థిర బుద్ధి గలవాడై, ఇప్పుడు కనపడిన దాని కొరకు మనం ప్రాకులాడి మనం నశించిపోవడం కంటే కనపడని, ఎందుకంటే దేవుని యొక్క ఆ పనులు ఉంటే కంటికి కనపడబడ్డారు, చెవుకి వినపడదు, హృదయానికి గోచరంటారు. మనం అడుగు వాటి కంటే యూహించు వాటి కంటే ఆయన అధికంగా ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు ఉన్నాడు. అటువంటి దేవుని కొరకు తను ఆతృత పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, అన్వేషణ చేస్తున్నాడు. ఆ దేవుని కొరకు తను ప్రయాసపడుతున్నాడు. మనమైతే ఈ లోకంలో కనిపించే వాటి కొరకు మనం కష్టపడతాము, కనిపించే వాటి కొరకు మనము ఆశపడుతూ మన సమయాన్ని వృధా చేసుకుంటుని, కానీ కనిపించని దేవుడు దేవుని కొరకు ఏదో మనం ఆరాటపడేట్టుగా లేదు. కానీ ఎక్కడైతే మాత్రం దేవుని కొరకు అంటే ఈ కనిపించే వాటిని విడిచిపెట్టి ఆ కనిపించని ఆ దేవుని కొరకు, దేవుని యొక్క కూర్చొని ఆ ప్రతిఫల కొరకు ఆశించేవాడిగా ఉంటాడు. అది ఒక ఆయన యొక్క నిర్ణయం, తీర్మానం. అంటే నాకు కష్టం వచ్చినా పర్వాలేదు, అవమానం కలిగిన పర్వాలేదు, నష్టం వచ్చినా పర్లేదు, కానీ నేను ఆ దేవుని కొరకు నేను స్థిరంగా ఉంటాను, అంటే కదిలింపబడని వ్యక్తిగా ఉంటానని ఆయన ఒక నిర్ణయానికి వచ్చిన మోసగా. మనమైతే జారిపోతుంటాం. ప్రభా ఇప్పుడే మనం ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, మరుక్షణంలో మనం జారిపోతూ ఉంటాము. ఎందుకంటే మనం మనుషులు, మానవ స్వభావం, వారు కూడా గొప్ప మనుషులే, ఈ భూమి మీద నివసించిన వారే అని దేవుడి యొక్క శక్తిని పొందుకున్నవారు, దేవుడిని కనపరచాలని ఆశపడేవారు, దేవుని కొరకు తన ప్రాణాన్ని సైతం కూడా తను అభ్యర్థించాలనుకున్నవారు అన్నమాట. అందుకే అన్నారంటే ఈ భూమి మీద భక్తులు శ్రేష్ఠులు
వారే నాకు ఇష్టమైన వారు అని దేవుడు చెప్తూ వస్తున్నాడు అన్నమాట. కాబట్టి మొదటి మనము మోషే గురించి మనము చూస్తూ వచ్చాము. రెండోది మనం చూసినట్లయితే మరో భక్తుడు యోగుని గురించి మన అందరికీ తెలుసు. ఒకసారి మనం చూసుకుంటున్నది యోగు 27 అధ్యాయము. యోగు 27 అధ్యాయము 5-6 వచనాలు. యోగు ఎలాంటి ఆయన యొక్క తీర్మానం ఎలాంటిది, ఆయన యొక్క నిర్ణయం ఎలాంటిది. 5-6 వచనాలు. 27 మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకోను. మరణము వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడవను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకున్నాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నేను తెంపదు. చాలు. ఇక్కడ చెప్తున్నామంటే యోగం ఏంటంటే ఏమంటాడు చూడు 4 చూస్తే నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుటలేదు. నిజంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, నా పెదవులు ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధము పలుకుటం లేదు. నా నాలుక మోసం చేయాలనే ఆలోచన కాస్త కలిగి మోసం చేసే ఆలోచనను ఉచ్చరించడమే లేదనమాట. ఎందుకంటే ఉచ్చరించడం అంటే పైకి లోపల మోసం చేయని ఆలోచన కలిగి ఉండే పైకి తీయగా ప్రేమగా మాట్లాడే స్వభావం అస్సలు నాలో లేదు. మీరు చెప్పింది న్యాయం నేను ఎంతమంది ఒప్పుకోను. మీరు చెప్తున్నారు నీ దేవుడు నీకు అన్యాయం చేశాడు. నీ బిడ్డలను కోల్పోయావు, నీ ఆస్తిని కోల్పోయావు, తర్వాత నీ ఆరోగ్యాన్ని కోల్పోయావు, నీ భార్య కూడా నేను చీకొట్టింది అని చెప్పినప్పటికీ ఆయన ఏమంటే నేను ఎంత మాత్రం కూడా మీ మాటలకి నేను ఏకీభవించాను. మీ మాటలు నిజమని నేను అంగీకరించలేను. ఎందుకంటే మరణం వరకు నేను ఎంత మాత్రం కూడా నా యొక్క యథార్థతను నేను విడవను. నేను బ్రతికిన పౌలు గారికి అంటే నేను ఎందుకంటే ఆయనే ఇచ్చారు, ఆయనే తీసుకున్నారు. నేను చేయదంటే కూడా ఆయనకే మాయం కలిగి కాక అని చెప్తుంది. అంటే యథార్థత కొరకు గొప్పగా చెప్తూ వచ్చారనమాట. అంటే నాకు శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయని చెప్పేసి మనం యథార్థతను తప్పించుకుంటూ మనం అన్యాయంగా చేసిన వారిగా, అన్యాయంగా జీవించే వారిగా ఉన్నట్లుగా అయితే అది దేవుడికి అవమానము, అది మనకు కూడా ఆశీర్వాదం కాదు. కాబట్టి ఆయన ఏమిటంటే నేను ఎట్టి పరిస్థితుల్లో యథార్థత నేను విడిచిపెట్టినవాడుగా. అక్కడ మోసే ఏముంటాడంటే నాకు ఐగుప్తులో ఉన్న ధనము కంటే, అక్కడ పేరు కంటే, అధికారము కంటే నా ప్రజల కొరకు నేను నిందలైన శ్రమలని ఎన్నైనా అనుభవిస్తానని ఒక తీర్మానం, ఆయన ఒక తీర్మానం కలిగి అయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ యోగు గారు ఏమంటారంటే వీడు ఎన్ని చెప్పినా సరే నాలో ఉన్న యథార్థత నేను ఆ భార్య కూడా సందర్భం అంటారు నీ దేవుని నిందించి నువ్వు వెళ్ళిపోతే కాదు అంటే అప్పుడు భార్యని కూడా ఏమన్నాడంటే నువ్వు మూర్ఖురాల్లా మాట్లాడతావు అని అంటారు. కానీ తన భార్య కట్టాను నోరు చదవరు పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తాను చూసావా, పై చూడి నా నాలుక వాసనను అనుసరించడం లేదు. కాబట్టి మరణం వరకు నేను ఎంత మాత్రం ఏదో విడిచిపెట్టను. తర్వాత ఏంటంటే నా నీతిని విడవడు గట్టిగా పట్టుకుంటాం. మనం చాలా మందిము దేన్ని పట్టుకుంటాం, మనకున్న డబ్బును పట్టుకుంటాము, మనకున్న గౌరవం పోతుందేమని పట్టుకుంటాము, నాకు వచ్చిన ఆదాయం పోతుందేమని కంగారు పడుతున్నాను, దాన్ని పట్టుకోవాలని చూస్తాము. మనకున్న అవకాశాలు జారిపోతున్నాయేమో దాని కూడా మనం ప్రాకులాట చేస్తున్నాము. అరే నాకు ఇలా ఇప్పుడే వచ్చిన రాజభాగ్యం మనకి ఎదురవుతుందేమో దాన్ని ఎందుకు ముద్దుకోవాలని చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ యోగు ఏమంటాడు తెలిసిన నీతిని పట్టుకున్నాడు. ఆయన తన ఆస్తులను పట్టుకోవాలనుకోలేదు, తన కుటుంబాన్ని పట్టుకోవాలనుకోలేదు. కానీ ఆయన నీతి అనగా దేవుడు. ఆయన దేవునిపై ఆధారపడుతూ వచ్చాడు, దేవునిపై ఆనుకొని వచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి తను ఇష్టపడేవాడిగా దేవుని కొరకు ఎన్నైనా అనుభవించడానికైనా సిద్ధపడుతూ వచ్చాడు యోగు గారు. అలాగే ఆయన నీతి అనే కవచాన్ని పట్టుకుంటూ వచ్చారు. ఇంకా నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయమును నేను నింపదు అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, పొరపాటు చేస్తున్నప్పుడు, చేయకూడదు చేస్తున్నప్పుడు, లేదా అనుకోకుండా జరుగుతున్నప్పుడు మన మనస్సు మన గర్దిస్తుంది అనమాట.
గర్దిస్తుంది. నిజమే అంటే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పని నాకు అనిపిస్తుంటది. కానీ అటువంటి ఆ గద్దింపు కూడా తన మనసుకు రాకూడదు. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనే గద్దింపు తన మనసుకు రాకూడదు. అంటే నువ్వు నా కొరకు యథార్థంగా నీతిగా ఉన్నావు, నీతితో నువ్వు నీతితో కలిసి ఉంటున్నావు అని దేవుడు సాక్ష్యం ఇచ్చేలాగా తనేమంటే నీతిని విడవగా ఇంకేమంటే నా హృదయం నన్ను నిందించకూడదు. అంటే నువ్వు తప్పు పని చేస్తున్నావు, నేను పర్వానికి నా హృదయం నన్ను గద్దించకూడదు. ఎందుకంటే నేను యథార్థుడు. మనం యోగు గ్రంథం మొదట చూస్తే ఆయన ఎలాంటి చూడండి, మొదట చూడండి ఆ యోగు ఎలాంటి వాడు చూడము. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగేవాడు, చెడుతను విసర్జించిన వాడు అతనికి పక్కన పెట్టాడు. అంటే అంటే ఎలాంటి వాడు అని చెప్తున్నాడంటే అసలు యథార్థంలో యథార్థం ఆయన అంటున్నాడు కదా, నేను ఎట్టి పరిస్థితులు ఉన్నా యథార్థ నా ప్రాణం పోయిన వారు కూడా నేను యథార్థతను విడిచిపెట్టానని చెప్తున్నాడు. ఇంకా న్యాయమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇంకా చెడు అన్నదాన్ని విడిచిపెట్టేవాడు, దాన్ని అసహించుకునేవాడు అనమాట. అటువంటి భక్తులు కూడా శ్రమలు చేయాలంటే మనం ఏ పాటి వారు. ఇప్పుడు మనం చేస్తున్న వ్యాపారంలో అయితే మనం చేస్తున్న ఉద్యోగంలో ఏదైనా పొరపాటు, ఏదైనా మనకి నమ్మక ద్రోహము లేకుండా నష్టం కలిగినప్పుడు మనం ఏం చేస్తాము, దేవునిపై నెట్టేస్తాము. లేదంటే ఎందుకు ఇలా జరిగిందని మనము భరించలేని వాడిగా ఉంటాము. కానీ ఇది ఒక దేవుడికి ఒకవేళ మనకి నష్టం జరిగిందా, అది దేవుడి అంటే ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన చిత్రం లేకుండా ఏమీ జరగదు. ఆయన చిత్రం లేకుండా ఏమీ జరగదు. ఒకవేళ జరిగింది ఏదైనా జరిగిందంటే ఆయన తెలియకుండా ఇది జరగదు. కాబట్టి మనం అటువంటి విషయాలు మనము కోల్పోయే వారిగా, నిరాశపడే వారిగా దేవుడు నిందించడమే కాకుండా యోగు వల్ల మనకి యథార్థంగా మనకి యథార్థం విడవగా మన నీతిని పట్టుకునే వారిగా ఉండాలి. ఇది ఆయన యొక్క నిర్ణయం అనమాట. అక్కడ మోసే ఏంటంటే అధికారాన్ని మరి తనకున్న ధనాన్ని పేరు పక్కన పెట్టి దేవుని కొరకు నిందలు భరించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మన యోగు చూసినట్లయితే తన సర్వస్వంతా పోయినప్పటికీ, అన్ని కోల్పోయినప్పటికీ, వ్యాధిగ్రస్తుడు అయిపోయినప్పటికీ దేవుని నిందించగా మరణం వరకు నేను నీతిని పట్టుకుంటానని ఆ గొప్ప తీర్మానం, ఆ నిర్ణయం కలిగిన భక్తుడిగా మనము చూస్తూ వస్తుంది. రెండోది ఇక మూడో భక్తులు మనం చూసుకున్నట్లయితే మనందరికీ పరిచయమైన వ్యక్తి పౌలు గారు. ఒకసారి పౌలు గారు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇతను జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఇక్కడ చూడండి, నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇతను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను అంటే అర్థం ఏంటంటే ఇప్పటి వరకు నా యొక్క తప్పిదములు, నా పాపములు, మరి దేవునికి ఇష్టమైన కార్యములవన్నీ కూడా నేను క్రీస్తుతో పాటే సిలువ వేయబడి దాని నుండి కూడా సిలువ సమర్పించుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఇదివరకు నేను ఫలానా వ్యక్తిగా నేను జీవించాను, కానీ ఇప్పుడు నేను ఇప్పుడు దేవుని కుమారుడిని. ఇప్పుడు నేను నాలో ఎవరికి దేవుని శక్తి ఉంది, దేవుని ఆత్మ ఉంది. ఒకవేళ నేను ఏదైనా మంచిదనం చేస్తుంటే అది నా గొప్ప కాదు, అది దేవుని యొక్క శక్తి. నేను ఏమైనా దేవుని కొరకు ప్రయాసపడుతున్నట్టు అది నా గొప్ప కాదు, అది దేవుని యొక్క ఉద్దేశమే. నేను దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్నాను, దేవుని కొరకు భావన అనిపిస్తున్నాను, దేవుని కొరకు ఎంతో అనిపిస్తుంటే ఇది కూడా దేవునికి మహిమే అంతే తప్ప. కానీ ఇది ఎంత మాత్రం నా యొక్క శక్తి కానీ, నా యొక్క గొప్ప కానీ, నా యొక్క బలము కానే కాదు. అంటే ఒకప్పుడు నేను వ్యక్తిని, కానీ ఈరోజు నేను అంటే నా యొక్క పాపాన్ని సిలువ ద్వారా నేను సమర్పించుకొని ఇప్పుడు నేను ఒక కొత్త వ్యక్తిగా, నూతన వ్యక్తిగా దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్నాను. ఎందుకంటే నాలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తిని పెట్టి నేను ఇప్పుడు జీవిస్తూ వస్తున్నాను. అటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మీయ ఏమంటే నేను సిలువ వేయబడ్డాను. ఇప్పుడు నేను జీవించినప్పుడు నేను కాదు, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, నాలో ఎవరున్నది క్రీస్తే నా యందు
జీవిస్తూ ఉంటాడు. మనం సాధారణంగా మనం బయట చూసుకున్నట్టు ఎవరైనా మనకు సహాయం చేస్తే, ఎవరైనా మంచిగా కనిపిస్తే, ఎవరైనా ఉపయోగకరంగా అనుకుంటే ఆయన వెంటనే మనం దేవుడితో పోలుస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు మంచివాడు కాబట్టి ఆయన దేవుని యొక్క లక్షణాలు, ఆయన యొక్క స్వభావం ఈయనలో కనిపించాయి కాబట్టి ఈయన దేవుడితో కోసం. మరి అటువంటి స్వభావం నీకు ఎప్పుడు వస్తుందంటే ఆ క్రీస్తు నీలో జీవించినప్పుడు, ఆ క్రీస్తు నేను నడిపించినప్పుడు, ఆ క్రీస్తు పట్ల నువ్వు యథార్థంగా న్యాయం అంటే నీతి విడిచిపెట్టకుండా నువ్వు ఆ ధనాన్ని లేకపోతే అధికారాన్ని తర్వాత పేరు పరిస్థితులు నువ్వు దాన్ని విడిచిపెట్టేవాడు కానీ ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు యథార్థంగా ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వాడిగా, అంటే దేవుడికి ఉపయోగపడేవాడిగా, దేవుని కనపరిచేవాడిగా, దేవునికి నువ్వు మంచి సాక్షిగా జీవిస్తావని ఇక్కడ పౌలు గారు చెప్తూ వస్తున్నాడు. ఇంకో మాట ఇంకేమంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 1:19 ఫిలిప్పీలో 1:19 మాట్లాడుకోండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఇప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించగలన నా బ్రతుకు మూలంగా నేను సరే, సాగు మూలంగా అయినా సరే క్రీస్తే నా శరీరం కనపరచబడను. ఆయన ఏమిటంటే ముందున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, ఇక మీద జీవించింది నేను కాదు నాలో ఉన్న క్రీస్తుని. ఇంకేమంటాడంటే నా బ్రతుకు మూలంగా సరే నేను జీవించిన, నేను చెడిపోయినా సరే నేను ఎవరి కోసం అంటే ఆయన కనపరుస్తాను, నేను ఆయన కనపరుస్తాను. నేను బ్రతుకున్నప్పుడు ఆయన జీవం బట్టి ఆయన్ని ఆరాధిస్తాను, ఆయన స్థుతిస్తాను, ఆయన కనపరుస్తాను. అంటే ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు కైకుంటాను. ఒకవేళ చనిపోయినా ఆయన కొరికే చనిపోతాను, నేను చనిపోయినా ఆయన కొరికే చనిపోతాను. ఇది ఒక తీర్మానం, ఇది ఆయన యొక్క అంటే పౌలు గారి యొక్క నిర్ణయం అనమాట, ఆయన యొక్క తీర్మానం. మనం కూడా అటువంటి తీర్మానంలో ఉండాలన్నమాట. అంటే ఇప్పటి వరకు నేను పాపంలో ఉన్నాను, ఆ పాపం కారణంగా శాపానికి గురైపోతూ నేను నిత్య నరకానికి పోతుండగా దేవుడు నన్ను ఆదరించాడు, పట్టుకున్నాడు, ఈ రోజు నన్ను రక్షణలోకి నడిపించాడు. కాబట్టి ఇక మీదట నాలో ఉన్నది నా యొక్క పాప స్వభావం కాదు, నాలో ఉన్నది క్రీస్తు. కాబట్టి క్రీస్తు నన్ను నడిపిస్తున్నాడు. ఇంకేమంటే క్రీస్తు కొరకు నేను చావైనా చేస్తాను, లేదా క్రీస్తుకి ఒక యథార్థం జీవిస్తాను. అంటే నేను బ్రతికినా నేను మరణించినా సరే క్రీస్తు కొరకే మరణిస్తానంటూ ఆయన యొక్క తీర్మానం అన్నమాట పౌలు గారి. అలాగే ఫిలిప్పీ 1:21 చూడండి. 1:21 మాట ఉంటుంది. 1:21 నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. ఇలాగ ఎంతమంది మనం చెప్పగలుగుతామా? నేనైతే మాత్రం బ్రతికితే క్రీస్తు వరకే బ్రతుకుతాము, ఒకవేళ చనిపోతే క్రీస్తు వరకే చనిపోతానని మనం ఏమైనా చెప్పగలుగుతామా? ఇలా మనం చెప్పగలిగిన మనం వారిని ఆదర్శం తీసుకోవాలని 5 భక్తులు ఎక్కించుకోవడం జరిగింది. మొదటి మన మోసే గారిని చూస్తాము, ఆయన ఎలాంటి వాడు. యోగుని చూస్తాము, ఆయన ఎలాంటి వాడు. ఇప్పుడు పౌలు గారు కూడా, ఆయన కూడా స్థిరమైన మనసు కలిగిన వాడు. అంటే కదిలిపోయే వ్యక్తి కాదు, స్థిరమైన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ వారి యొక్క ఉద్దేశాలు కానీ దేవునికి ఇష్టమైన వారుగాను, దేవునికి అనుకూలమైన వారుగాను, దేవునికి కనపరిచే వారుగాను వారు కనబడుతూ వస్తున్నారు అన్నమాట. ఇకపోతే 4 చూసుకున్నట్లయితే చూడండి, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ఈ ముగ్గురు భక్తులు కానీ ముగ్గురు కలిసి వీరు పనిచేశారు, ముగ్గురు కలిసి అనుభవించారు, ముగ్గురు దేవుని కనపరిచారు. కాబట్టి ముగ్గురు కలిపి మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 18 వరకు. 3వ అధ్యాయం 14 నుండి 18 అంతటా నెబుకద్నెజరు వారితో ఏమని, షద్రకు, మేషకు, అబేద్నెగో మీరు నా దేవతను పూజించడం లేదని, నేను నిలబెట్టించిన బంగారు పటము నమస్కరించలేదని నాకు వినబడింది. అది నిజమా? బాగాను పిల్లని గ్రోవుని, పెద్ద వీణను, సింఫోనియను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించటకు సిద్ధంగా ఉండేది ఎడల సరే,
మీరు నమస్కరించిన ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్ని గుండంలో మీరు వేయబడతారు. వేయబడతారు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? చాలు. అంటే ఎవరు? రాజు నెబుకద్నెజరు. అంటే నెబుకద్నెజరు మంచివాడే, ఆయన చెడ్డవాడే, ఇంకా మంచివాడే. కానీ మనం కొంచెం మీదకి వెళ్ళగలిగితే సమయం అంటే మీరు చేస్తున్న పనిని బట్టి, వీరికి జ్ఞానం బట్టి దేవుడు అంటే వీరికి రాజు అంటే వీరికి ఉన్నత స్థానం ఇచ్చారనమాట. ఇచ్చి అంటే వాళ్ళకి ఆ రాజునికి ఉపయోగకరమైన వారిగా ఉంచినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు ఏ విధంగా వీరిని మనము జయించడం మనకు అసాధ్యము, మనం జయించలేము. కాబట్టి మనము రాజు ద్వారానే మనని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేలాగా లేని వారిగా చేతన ఆలోచన చేసి ఏం చేశారంటే లేనిది ఉన్నట్టుగా తప్పుడు ఆ సాక్ష్యం చెప్తూ రాజుకి ఎలా చేశారనమాట. ఏముంది అంటే మరో చోట ఏంటంటే ఇది చెప్తారు. మరి ఏమంటారంటే ఆ శద్రకు మెషకు అబేద్నెగో మరి నేను బంగారంతో తయారు చేసిన ఆ విగ్రహం మీరు మొక్కలంటున్నారట, నిజమా అని అడుగుతున్నారు. అంతేకాదు కాబట్టి ఇదిగో చూడండి, ఈ రోజు నుండి ఆ విగ్రహం ఇక్కడ మేము కొన్ని వాయిద్య పరికరాలు ఉన్నాయి. అవి అక్కడ మోగగానే మీరు నేను తయారు చేసిన ఆ బంగారు ప్రతిమకు మీరు మొక్కాలి, ఆరాధించాలి, పూజించాలి. మీరు అలా చేస్తే సరే, లేకపోతే వేడిమి గల అగ్ని గుండెలో మీకు పడేస్తానని ఆ ముగ్గురికి హెచ్చరించడం మనము వస్తున్నాం. అప్పుడు ఏమంటున్నారు చూస్తారా? ఇక్కడ 16లో అంటారు కదా, శద్రకును మెషకును అబేద్నెగో ఈ రాజుకు ఇలా చెప్తారు. ఏమంటే నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము జీవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొను. శబాష్. అప్పుడు ఎటువంటి తీర్మానం కలిగి ఉన్నారు. అది వాళ్ళకి నిర్ణయం అన్నమాట. దేవుని గురించి ఆయన నిర్ణయం అట. అంటే నీ బొమ్మకు మేము పూజించాం. ఆమె ఏంటంటే చూడు, ఇక్కడ 3 విషయాలు మనం చూసుకుంటే ఇందుల గురించి మీకు సమాధానం అవసరం నాకు లేదు, దానికోసం నాకు చింత, నాకు భయం లేదు, మీరు మాకు ఏదో చేస్తారని భయం అయితే మాకు లేదు. రెండోది, మేము చేపిస్తున్న మా దేవుడు ఏమిటి మండుతున్న వేడిగా అగ్ని నుండి మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము మీ యొక్క ప్రతిమకు అనగా మీ యొక్క విగ్రహమునకు మీరు తయారు చేసిన ఆ బొమ్మకు మేము మొక్కము పూజించమని వారు ఖచ్చితంగా చెప్పేస్తారు. మీకు మేము మొదటిది మీకు భయపడే ప్రసక్తి లేదు, మేము భయపడము. రెండోది, మీరు మాకు ఏ శిక్షించిన ఆ శిక్ష నుండి తప్పించి దేవుడు మాకు జీవం గల దేవుడు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా సరే మేము మాత్రం మీరు దయచేసిన ఆ బొమ్మకు మేము మొక్కమని చెప్పారు. మూడోది, ఒకవేళ ఆయన రక్షింపను రాజా నీ దేవత మేము పూజింపము, నిలబెట్టించిన బంగారు నమస్కరింపు తెలుసుకోను. ఆయన తిరిగి హెచ్చరిక అంటే తను చెప్పిన ఏ విధంగా రాజు మాట్లాడు, రాజు కూడా అదే ఉద్దేశం దీనైన సమాధానం చెప్తూ వస్తున్నారు. రాజా మేము మిమ్మల్ని గౌరవిస్తాం, మీ యొక్క పరిపాలన బట్టి మేము ఆనందిస్తున్నాం, కానీ మీరు తయారు చేసిన ఆ విగ్రహానికి మొక్కడం కానీ పూజించడం మేము చేయము. ఒకవేళ మమ్మల్ని మీరు శిక్షిస్తారా, మీరు చేయండి. ఎందుకంటే అటువంటి శిక్ష నుండి మమ్మల్ని తప్పించడానికి మా జీవం గల దేవుడు ఉన్నాడు. ఒకవేళ లేకపోయినా తప్పించమని పర్లే, కానీ మేము మాత్రం మీ ప్రజలకు మీ ముఖము. అంతేకాదు కానీ మేము మా యొక్క దేవుడు అవమానపరుచుకున్న ఆయన ఖచ్చితమైన నిర్ణయం అనమాట. ఇది ఒక దాన్ని ఏమంటారు, దాన్ని బట్టి నిర్ణయం అంటారు అనమాట. నిర్ణయం అనమాట అంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను అంటే స్థిరమైన నిర్ణయం. ఇంకొక నిర్ణయం ఎలా కూడా అంటే ఆ క్షణంగా నిర్ణయం తీసుకుంటాం, మళ్ళీ కాసేపులో పడిపోతూ వస్తుంది అనమాట.
అప్పుడప్పుడే మనం ఆతురైపోయి చూడు ఈ మధ్యన యూట్యూబ్లో చాలా చూస్తున్నారు. అలాగే అంటే మన ఆవేశపూర్వకంగా వారి సమయం ఉద్దేశపూర్వకంగా ఏదో సాధిస్తామని తొందరపడుతుంటారు. వాళ్ళ క్షేమంలోనే పడిపోతూ వస్తుంది. కానీ వీరి అలాంటిదిగా స్థిరమైన నిర్ణయం వీటి కదిలింపబడిన నిర్ణయం అన్నమాట. దేవుని కొరకు మేము అవమానమైన పడతాము, దేవుని కొరకు మేము ఏదైనా చేస్తాము, కానీ మేమైతే మాత్రము దేవునికి అవమానంగా జీవించము, దేవుని బాధపెట్టి అటువంటి కార్యాలు మేము తిరిగిమని ఆయన గొప్పగా చెప్తూ వచ్చాడు. చివరిగా మనం చూసినట్లయితే దానియేలు గురించి కూడా ఈ దానియేలు గ్రంథంలో మనం చూసుకున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, కానీ చివరిగా 10వ వచనం చూస్తున్నాం. 10వ వచనం ఇంటి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారంగా అనుదిన ముమ్మారు మోకాలని తన ఇంటి పైగదికి యెరూషలేము తోటలకు తిరగబడి ఉండగా తన దేవుని ప్రార్థన చేసి ఆయన స్తుతిస్తూ వచ్చాను. మనము 1వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే అంటే ఈ గురించి చెప్పాం కదా, అక్కడ ఉన్న మతాధిపతులు, పీఠాధిపతులు ఉన్న పెద్దలు వీరికి వచ్చిన గౌరవం చూసి, వీరికి ఉన్న జ్ఞానం బట్టి, మరి వీరికి కలిగిన రక్షణను బట్టి వారు అసూయపడ్డారు, ఈర్ష్యపడ్డారు. ఎలాగైనా ఆయన లేకుండా చేద్దామని చెప్పేసి ఏం చేశారంటే రాజు చేత ఒక తప్పుడు ఆలోచన కలిగజేసి అటువంటి శాసనాన్ని మనం అంటే దీన్ని పర్మనెంట్ గా ఉంచాలని ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని వీళ్ళు రాజు చేత తయారు చేసి రాజు చేత సంతకం చేయించారు. అంటే ఆయన రాజుగారు సంతకం చేశారంటే ఎవరైనా సరే ఆ శిక్షకి లోబడవలసిందే. ఎవరు కూడా తప్పించుకోవడానికి వీరి యుగాలను తప్పించుకోవాలనుకుంటే రాజును నువ్వు విధేయత కలిగి ఉండాలి, రాజును మాట నువ్వు ధిక్కరించిన వాడిగా ఉండాలి, రాజును మాత్రమే నువ్వు సేవించిన వాడిగా ఉండాలి. ఇటువంటి ఆ యొక్క తప్పు అంటే ఇటువంటి శాసనాన్ని వారేమే వాళ్ళకి ఏర్పాటు చేసి రాజు చేత సంతకం చేయించారు. అంటే ఇక్కడ దానికి అర్థమైపోతుంది, రాజు చేసిన శాసనము దాన్ని ధిక్కరిస్తే తప్పకుండా మనకు ప్రాణాపాయం వస్తుంది. కాబట్టి మనం రాజుకు అనుకూలముగా రాజును కనపరిచేవారుగాను, రాజును సంతోషపెట్టేవారిగా మనం జీవిస్తే తప్ప కానీ ఇక్కడ మనం జీవించలేము అనే విషయం ఆయన తెలిసింది. అయినా సరే ఆయన తన దేవుని అవమానపరచక దేవునికి తన ప్రతిరోజు 3 సార్లు యథాప్రకారం మోకాళ్ళకు ప్రార్థన చేసినట్టుగా తను కూడా తన ప్రార్థనలో సాగిస్తూ వచ్చాడు. ఉదాహరణకి మనము ఇలాగా మందిరంలో ఉన్నాము, సడన్ గా మరొక 10 నిమిషాల్లోనూ ఇంకా పావుగంటలో ఒక తుఫాను వస్తుంది, భూకంపం వస్తుంటే మనం ఎంత అలర్ట్ అవుతాము. అప్పుడు వెంటనే పడుతుంది అంటే మనకు కావాల్సిన ఆ జాగ్రత్తలు మనం పడుతుంటాం. కానీ అప్పుడు మనం నేను నా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటాను, నా దేవుని కొరకు ఎంత కష్టమైన ఎంత భారమైనా సరే నేను అంగీకరిస్తానని మన దేవుని కొరకు ఎప్పుడైతే మనం నిలబడతామో ఆ తుఫానే కానీ లేదా భూకంపము కానీ ఇంకెటువంటి ఇది కూడా మనకి సంభవించడం మన వైపు రాకుండా ఇప్పుడు ఉంటుంది. ఎప్పుడంటే మనం దేవునికి ఇష్టమైన వారిగా, ఆయన మనల్ని ఇష్టపడే వారిగా, అంటే ఈ భూమి మీద ఉన్న ఈ భక్తులు శ్రేష్ఠులు అంటే అటువంటి శ్రేష్టమైన జీవితం కలిగిన వారికి మనం ఉండాలి. ఎప్పుడైతే మనం శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామో అటువంటి వారిని దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాము. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉంటున్నామో అప్పుడు మనం కదిలింపబడము. అది మనకు స్థిరమైన ఒక నిర్ణయం. నేను నా దేవుని కొరకు చెడిపోతాను, నా దేవుని కొరకు నేను నీతిగా యథార్థంగా నిల్చుంటాను. ఇటువంటి తీర్మానము కలిగిన భక్తుల గురించి మనము చూస్తున్నాడు. మొదటి మనము మోషేని చూస్తాము. ఆయనకి ధనం ఉంది, అధికారం ఉంది, గౌరవం ఉంది, పేరుంది. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు అవమానమైన నిందులైన శ్రమలైన అనుభవించేవాడికి మనం చూస్తున్నాం. ఇది ఆయన యొక్క తీర్మానం. మరి యోగు కూడా తన బిడ్డలు, తన సర్వస్వము, తన సంపద అన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ప్రాణాపాయ స్థితిలో తన అనారోగ్య పాలు అయినప్పుడు కూడా ఆయన దేవుని విడవలేదు, ఆయన
నీతిని పట్టుకున్నాడు, దేవుని కొరకు యథార్థంగా జీవించాడు అన్నమాట. ఇది మన యోబు యొక్క నిర్ణయం. అలాగే మన మూడోది చూసినది పౌలు గారు కూడా అంటారు, నేను పాపంలో ఉన్నప్పుడు దేవుడు నేను సిలువేయబడ్డాను, ఇప్పుడు నేను జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. కాబట్టి నేను జీవించినా సరే మరణించినా సరే నేను ప్రభు కొరకే జీవిస్తాను. దేవునితో చేసిన ఒక తీర్మానం పౌలులో మనము చూస్తున్నాము. ఇప్పుడు నాలుగో చూసినది శద్రకు మేషకు అబేద్నెగో కూడా వారు ఏమన్నారంటే, రాజా నీ బట్టు మీ ముఖము నీ మాట మేము భయపడము. చూడు మాకు దేవుడు ఉన్నాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన రక్షించకపోయినా పర్లేదు, కానీ మేమైతే మాత్రము దేవునికి మేము అవమానపరిచే విధంగా ఆయన వ్యతిరేకమైన పనులు మేము చేయమని వారు కూడా ఖచ్చితంగా చెప్పేశారు. ఇంకా దానిని కూడా వారు బెదిరించారు అనమాట. నువ్వు ఈ తీర్పు వచ్చేది, ఈ తీర్పు నువ్వు లోపడాలి, ఏదైనా జీవించాలి, ఏమైనా తెప్పించగలిగితే నీ ప్రాణానికే ప్రమాయం అన్నప్పుడు కూడా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి దినలాగే తను ప్రతిరోజు కూడాను దేవునికి ప్రార్థించే వారిగా చూస్తున్నాం. అలాగే ఈ చాలా మంది భక్తులు ఉన్నప్పటికీ సమయం కనుక 5 తీసుకున్నాం. అలాగే మన జీవితాలు కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం ఎలా ఉంటున్నామో, జారిపోయే వారిగా ఉంటున్నామా, లేకపోతే దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా మనకున్న పేరు కోసము, ఆ ధనం కోసము, ఆ రాజ్యం కొరకు, లేదా ఆదాయం కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కోసం మనము ప్రయాసపడే వారి దేవునికి అవమానపరిచే వారిగా ఉంటున్నామా మనం ఆలోచించండి. మన ముందు ఉన్న వల్ల అది దేవుని యొక్క శరీరానికి సాదృశ్యం అనమాట. అంటే ఆయన యొక్క శరీరానికి గుర్తుగా ఆ రొట్టె ఉంది, ఆయన యొక్క రక్తానికి గుర్తుగా ఆ ద్రాక్షరసం ఉంది. కాబట్టి ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం తాగిన వాడే నిత్య జీవం కలవాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం నిత్య జీవానికి వారసం కాగలిగినట్లుగా మనం ఎలా ఉంటే ఆయన బట్టి యథార్థంగా నమ్మకంగా మనము ప్రతికూట క్రీస్తే చావైతే లాభము. మనం ప్రతిదీ క్రీస్తు వరకే బ్రతకాలి, చనిపోయిన క్రీస్తు వరకే చేరిపోవాలి. మరి ఇలా విగ్రహాల జోలికి పోకుండా దేవుని వరకు రోషం కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక మనం బలను తీసుకుని ముందు మనము పరీక్షించుకున్నాం. ఏ విధంగా మాట్లాడినట్టు మొదటి 11వ అధ్యాయం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోకి తాగవలను. ఏం పరీక్ష మనం ఏం చేయాలంటే, మొదటి ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇందులో కొంచెం పైకి వెళ్ళినట్లయితే జ్ఞాపకం చేసుకుని మాట వస్తాడు. 24 నా శరీరం, చూడు 24, ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు చేయడు. ఏమంటే ముందు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన ఇద్దరి మీద వచ్చాడు, ఆయన వల్ల ఏమి జరుగుతుంది, ఆయన మనం జ్ఞాపకం. ఆయన ద్వితీయుడు కాదు, ఆయన రోజుల దేవుడు. కాబట్టి ఆయన మనం మొదట జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకో కింద మనం చూసినట్లయితే ఆయన గురించి మనం చూడండి 26 ప్రభు వచ్చే వరకు ఆయన మరణం మనము ప్రచురించాలంట. ఆయన మరణం ఎలాంటిది, ఆయన గొప్పతనం ఎలాంటిది, ఆయన గురించి మన నలుగురికి తెలియజేసేవారిగా సువార్త భారం కలిగిన వారిగా ఉండాలి. మరి మనల్ని మనం తెలుసుకుంటూ చివరికి ఏంటంటే 28, కాబట్టి ప్రతి మనుషులు తను పరీక్షించుకోవాలన్నమాట. ఎలాగంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యొక్క మరణాన్ని ఆయన గురించి మనం ప్రసరపరచాలి. ఇంకా పరీక్ష చేసుకొని, అంటే మనం సరి చేసుకుంటూ దేవునికి తిరిగే వారిగా దేవుడిని మనం వేడుకుంటూ ఆయన యొక్క వల్ల మనము ఈ వారిగా ఉన్నాం. దేవుడి వాక్యాన్ని దీవించిన